వైసీపీ సీనియర్ మంత్రులు ఆ అన్నదమ్ములు జగన్ హయాంలో ఒక ఊపు ఊపారు. కానీ ఇప్పుడు జగన్ వైఖరి వారిని ఇబ్బందుల్లో పెట్టిందట. దాంతో వైసీపీ వీడే ఆలోచనలో ఉన్నారట ఆ ఇద్దరు బ్రదర్స్. ఇంతకీ ఎవరా ఇద్దరు? ఫ్యాన్ని వీడేందుకు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం వైసీపీలో కొత్త సమీకరణ మొదలైంది. ధర్మాన బ్రదర్స్ యాక్టివ్ అవుతున్న వేళ జగన్ వైఖరి వారిని ఇబ్బందుల్లో పడుతుంది. దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తతో ధర్మాన బ్రదర్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారట. వైసీపీలో ఉంటూనే తమ పట్ల దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారని, అటువంటి వ్యక్తిని తిరిగి పార్టీలోకి రప్పించాలనుకోవడం అసలు కరెక్ట్ కాదనే వాదన ధర్మాన బ్రదర్స్ తెస్తున్నారట. దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆరాధించి ధర్మాన బ్రదర్స్ ను టార్గెట్ చేయడం వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారన్న అనుమానాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధర్మాన బ్రదర్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తే మాత్రం తమ పని తాము చూసుకోవాలని ధర్మాన బ్రదర్స్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ముఖ్యంగా ధర్మాన కృష్ణదాస్ అయితే తీవ్ర మనస్తాపంతో ఉన్నారట. కొద్ది రోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన కృష్ణదాస్ ను టార్గెట్ చేసుకుని చేసిన కామెంట్స్ పొలిటికల్ వర్గాలు తెగ హల్చల్ నడిచింది. తమపై ధర్మాన కృష్ణదాస్ అనుచరులు దాడికి ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని స్వయంగా దువ్వాడ శ్రీనివాస్ బయటపెట్టారు. ఏకంగా జాతీయ రహదారిపై హల్చల్ చేశారు. కింజరపు కుటుంబంతో కలిసి ధర్మాన కుటుంబం తనను రాజకీయంగా తీవ్ర నష్టం చేకూర్చిందని, అందుకే వారిని కేడీ బ్రదర్స్ గా వర్ణిస్తూ వ్యాఖ్యానాలు చేశారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై సవాల్ పర్వంతో విరుచుకుపడ్డారు. ధర్మాన కృష్ణదాస్ ను నేరుగా హెచ్చరిస్తూ చాలా రకాల కామెంట్లు చేశారు. అటువంటి దువ్వాడ శ్రీనివాస్ ను ఇప్పుడు జగన్ చేరతీయడంపై ధర్మాన సోదరులు ఆగ్రహంగా ఉన్నారట. సీనియర్ నేత ధర్మాన్ ప్రసాద్ ఇటీవల క్రియాశీలకమయ్యారు. ఫలితాలు వచ్చిన ఏడాదిన్నర వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అప్పటి నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం విషయంలో అనుకున్న స్థాయిలో సంతృప్తిగా లేరు. ముందుగా ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు అనుకోని పరిస్థితుల్లో ధర్మాన ప్రసాద్ రావు వైసీపీలో చేరాల్సి వచ్చింది. 2019లో గెలిచిన ధర్మాన ప్రసాద్ రావుకు కాదని కృష్ణదాస్ మంత్రి పదవి ఇచ్చారు జగన్. అప్పట్లో కూడా పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. తిరిగి మంత్రి పదవి ఇచ్చేసరికి యాక్టివ్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మధ్యలో పార్టీ మారతారని కూడా ప్రచారం నడిచింది. కానీ కూటమి పార్టీలో అవకాశం లేకపోవడంతో వైసీపీలో ఇటీవల యాక్టివ్ అయ్యారు. ఇంతలోనే జగన్ మళ్లీ దువ్వాడను వెనకేసుకొస్తున్నారన్న అనుమానాలు పెరగడంతో ఆగ్రహంతో ధర్మాన ప్రసాద్ రావు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. విధేయత విషయంలో ధర్మాన ప్రసాద్ రావు కంటే దువ్వాడ శ్రీనివాస్ ను ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు బలమైన సామాజిక వైసీపీ విషయంలో ఆగ్రహంగా ఉందని తెలియడంతోనే అదే సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలో దించుతానని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. అది అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది. అయితే అదే కారణంతో దువ్వాడ శ్రీనివాసులు తీసుకుంటే మాత్రం ధర్మాన సోదరులు సీరియస్ నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ధర్మాన సోదరులు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.